నేనే తండ్రినని అసలు అమ్మి ముందు బయటపడేదానికి కూడా ఇవాళ నాకు ధైర్యం సరిపోవట్లేదే. పొనికి మారిందట, పొనికి మారిందట. శేఖరమా, వదిలు నన్ను. పొనికి మారిందట. చంపేస్తావా ఏంది? నిన్ను చంపినా కూడా తప్పులేదే. ఇవాళ నీ ప్రాణం తీసి ఇదే జైల్లో లొంగిపోతానే. హా, నిన్ను ఇలా కాదే. పెద్దయ్య వద్దు పెద్దయ్య, ఈడ దోమలు ఎక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా బాగుండదు. అందుకని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలే. అవును శేఖరమా, ఈడ మెయింటెనెన్స్ ఏమి బాగలేదు. శేఖరమా, మిషన్ లేకుండానే నాకన్నీ ఇరిపిస్తూ ఉండాయి. నువ్వు కొట్టిన కొట్టుడికి నా చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయి ఉండాలి శేఖరము. నాకు నీ మాటలన్నీ మామూలుగానే వినిపిస్తా ఉండే. ఉసి పనికి మాలిందానా? పనికి మాలిందానా? ఇదే కదా నువ్వు అంటున్నది? మురికి మొహం దానా? మురికి మొఖం దానా? పాపిష్టి దానా? పాపిష్టి దానా? ఓహో శేఖరము, ఈ మాటలన్నీ నాకేం చక్క వినబడతా ఉండాయి. ఇట్ట సెల్లో ఉన్నా గాని ఏదో స్వర్గంలో ఉయ్యాలూగుతున్నట్టు భలే యాపిగా ఉండాది. ఉసి నీకు రావాల్సింది చెవులు కాదే, బుద్ధి. బుద్ధి రావాలి. అది వచ్చినప్పుడే నువ్వు మనిషి అవుతావు. పెద్దయ్య పెద్దయ్య, సుందరం, ఆ వాచ్మెన్ శేఖర్ ఏమేంటి అలా విసురుగా వెళ్ళిపోతున్నాడు? అది విసుగు కాదమ్మి, ఎమోషనల్ ఫీలింగ్. మనం ఇట్ట జైల్లో ఉండటం చూసి పాపం బాధపడిపోతా ఉండాడు. సర్లే రే సుందరం, సమయానికి వచ్చావురా. ఈ పరిస్థితుల్లో మాకు నువ్వు తప్ప వేరే సాయం చేయటానికి ఎవ్వరూ లేరు. నువ్వే ఏదో ఒకటి చేసి వెళ్ళి నేను చెప్పిన లాయర్ని కలు, సరేనా? వెంటనే మాకు బెయిల్ రావాలరా. మరి డబ్బులో? అదంతా నేను చూసుకుంటాను లేరా, నువ్వు అర్జెంటుగా వెళ్ళు. ఇంతకీ ఎవరక్కాయ్ ఆ లాయరు? సరే అక్కాయ్, ఇప్పుడే వెళ్తాను. సరే. ఆనంద భైరవి, ఐ విల్ షో. ఇట్స్ మై షో. దామిని విషయంలో నువ్వు సారీ చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. ఈ విషయంలో నేను అసలు క్షమించాను. నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే నాతో మాట్లాడు. నేను వెళ్ళి అందరికి క్షమాపణ చెప్పింది కూడా ఇంట్లో గొడవలు అక్కడితో సర్దు మనుగుతాయనే కానీ ఆయనని అవమానించాలని కాదు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఈ కుటుంబం గురించి శరణ్య ఎంత ఆలోచిస్తుందో నాకు తెలిసి కూడా నన్ను దామిని ముందు అవమానించేలా తగ్గించేసింది అని పొరపాటు పడ్డాను. తనని అనరాని మాటలు అన్నాను. ఇంతవరకు నేను చేసిన తప్పులో గాను శరణ్యనే క్షమాపణ అడగాల్సింది పోయి నేనే తిరిగి ఇలా నా అహంకారాన్ని చూపించడం ఏంటి? అయినా కూడా శరణ్య నన్ను అదే అభిమానంతో భర్త అన్న గౌరవం లేకుండా ప్రవర్తించలేదు. ఎంత గొప్ప వ్యక్తిత్వం తనది. ఈ గడపలో కోడలు నవ్వటం తన అదృష్టమని చెప్పింది, కానీ ఈ గడపే ఎంతో అదృష్టం చేసుకుంది. అందుకే తను ఈ ఇంటి కోడలైంది. శరణ్యని మునుపటిలా కాదు, భార్యగా నా గుండెల్లో పెట్టుకుని ప్రాణంగా కాపాడుకుంటాను. నా ప్రేమను నా భార్యకు పంచుతాను. హలో, చెప్పరా. మామ్స్,
నా పెళ్ళి నెక్స్ట్ వీక్ ఫిక్స్ అయిందిరా. ఓ వావ్, కంగ్రాట్స్ రా. ఈ కంగ్రాట్స్ ఊరికే ఫోన్లో కాదులే గాని ఫ్రెండ్స్ అందరికి పార్టీ అరేంజ్ చేశాను. ఫ్యామిలీతో, ఐ మీన్ కపుల్స్గా మీ శ్రీమతితో వచ్చాయి. ఓకేనా? ఓకే మామ, తప్పకుండా వస్తాం. ఓకే. ఎస్, శరణ్యతో కలిసి పార్టీకి వెళ్ళాలి. తను వస్తుందా? రానన్నా తీసుకెళ్ళాలి. కూర్చోండి. థ్యాంక్ యూ. బెయిల్ పేపర్స్. కానిస్టేబుల్, సార్. వాళ్ళిద్దరిని రిలీజ్ చేసి తీసుకురండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేడం, ఇక్కడ మీ సంతకం పెట్టండి. మేడం, మీరు స్టేషన్కి డే బై డే వచ్చి సంతకం పెట్టాలి. అలాగే సార్, తప్పకుండా. ఓకే. లాయర్ గారు, మేడం. థ్యాంక్ యూ సో మచ్. సమయానికి వచ్చి చాలా పెద్ద సాయం చేశారు. పర్లేదు మేడం. ఆయన సహాయం చేశారు, మనం బయటకొచ్చుండాం. ఇదంతా ఓకే అమ్మి. ఇప్పుడేంది మన పరిస్థితి? కనీసం లోపలుంటేనైనా టైంకి ఫుడ్ షెల్టర్ ఉండేవి. ఇప్పుడు ఆ రెండింటి కోసం యాడికమ్మి మనం పోయేది? ఎక్కడికి పోవడం ఏంటి? నా అత్తగారిల్లుండగా ఎక్కడికో వెళ్ళి తల దాచుకునే కర్మ నాకేంటి? అదే మనకేంటి? అమ్మి, ఏంది ఆటలాడుతా ఉండవా? ఆ ఇంట్లో వంటకి బియ్యానికి బదులు మంటతో మన మీద నిప్పులు సెరుగుతా ఉండారు. ఆళ్ల కంట పడ్డాము అంటే కోసి కబాబు చేసి కుక్కలకి విందు భోజనం పెడతారు. అర్థమై ఉండదా? మా, నువ్వనవసరంగా చాలా ఎక్కువ భయపడుతున్నావు. మనం తప్పులు చేయటం ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు. నేరాలు ఘోరాలు చాలానే చేశాం. అయినా ఆ ఇంట్లో ఇంతకాలం ఉన్నావంటే అది ఎలా సాధ్యమైంది? దీనివల్ల సాధ్యమైంది. ఏమంటారు లాయర్ గారు? అవును మేడం. మీ దగ్గర రోహిత్ భార్య అనే హక్కు ఉన్నంతకాలం ఆ ఇంట్లో మీ స్థానానికి ఎటువంటి డోకా లేదు. సో ఆ గడపలో అడుగుపెట్టే అర్హతతో పెద్ద కోడలిగా మరో రచ్చకి తెరలేపటానికి వెళ్తున్నాను, ఆ ఆనంద నిలయానికి. నువ్వు ఆడ తెరలేపుతావో ఏకంగా మనమే లెగిసిపోతామో ఆడియన్స్ కి అర్థమైపోతా ఉండదమ్మీ. కానీ ఎంత జరిగినా నీకే జ్ఞానోదయం కావట్లా. అమ్మా, ఇప్పటి వరకు ఉన్న అనన్య కాదు, ఇక నుంచి అనన్య వర్షన్ 2.0 రాబోతుంది. దీని రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని నువ్వర్థం చేసుకో. హ్మ్. పదండి వెళ్దాం.